మన పక్కనే ఉన్న చైనా ఈ రోజు ప్రపంచానికి ఒక ఫ్యాక్టరీలా ఎలా మారిపోయింది? వాళ్ళు మనకంటే అంత వేగంగా పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చెందారు? చైనా నాయకులు గొప్పవాళ్ళ లేక మన దేశంలో సామర్థ్యం లేదా? నిజం చెప్పాలంటే వాళ్ళు అద్భుతాలు చేయడం కంటే మన దేశం చేసుకున్న ఒక చారిత్రక స్వయంకృతాపరాధమే వాళ్లకు బాగా కలిసొచ్చింది. ఆర్థిక నిపుణులు ఈ కాలాన్ని ద లాస్ట్ డికేడ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం కోల్పోయిన దశాబ్దం అని పిలుస్తారు. ముఖ్యంగా 2009 నుంచి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వ కాలంలో మన దేశ ఆర్థిక ప్రగతికి జరిగిన ఆ $1 ట్రిలియన్ నష్టం గురించి తెలిస్తే ఏ భారతీయుడికైనా బాధ కలుగుతుంది. ఒక పక్క చైనా రేయింబవళ్లు ఫ్యాక్టరీలు, పోర్టులు, పవర్ ప్లాంట్లు నిర్మిస్తూ పారిశ్రామికంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే అదే సమయంలో మన దేశంలో ఏం జరిగిందో తెలుసా? లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను పర్యావరణం పేరుతో రద్దు చేయడం లేదా ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో ఇరుక్కునేలా చేయడం. మనం ఇలా వివాదాలతో ప్రాజెక్టులను ఆపుకుంటూ కూర్చుంటే చైనా ప్రపంచ పెట్టుబడులన్నిటినీ తన వైపు లాగేసుకుంది. ఇందుకు ప్రధానంగా 2 ఉదాహరణలు చూద్దాం. నెంబర్ 1, పాస్కో స్టీల్ ప్లాంట్. ఇది మన దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి అవకాశం. అప్పట్లోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా భారీ పెట్టుబడి. కానీ ఏమైంది? పర్యావరణ అనుమతుల పేరుతో అడుగడుగున అడ్డంకులు, ఏళ్ల తరబడి భూసేకరణ వివాదాలు, కోర్టు కేసులు. విసిగిపోయిన ఆ దక్షిణ కొరియా సంస్థ ప్రాజెక్టును ఆపేసి వెనక్కి వెళ్లిపోయింది. వేలాది మందికి ఉపాధి కల్పించాల్సిన ఒక స్టీల్ ఫ్యాక్టరీ కనీసం పునాది కూడా పడకుండానే కురిట్లోనే చనిపోయింది. నెంబర్ 2, వేదాంత నియంగిరి ప్రాజెక్ట్. మన దేశంలో అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజ సంపద ఉంది. కానీ మైనింగ్ అనుమతుల చుట్టూ జరిగిన రాజకీయాలు, న్యాయ పోరాటాల వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. దాని వల్ల మైనింగ్ జరగలేదు. దానిపై ఆధారపడిన అల్యూమినియం ఇండస్ట్రీ రాలేదు. దేశ ప్రగతికి ఉపయోగపడాల్సిన ఖనిజం భూమిలోనే ఉండిపోయింది. ఒక గొప్ప అవకాశం చేజారిపోయింది. ఇవి కేవలం 2 ప్రాజెక్టులకే పరిమితం కాలేదు. అదొక ప్యాటర్న్ లా మారిపోయింది. ఆగిపోయిన ప్రాజెక్టుల లిస్టు చూస్తే మీరు షాక్ అవుతారు. మధ్యప్రదేశ్ లో మహాన్ కోల్ బ్లాక్, గోవాలో వేలాది మందికి ఉపాధినిచ్చే ఐరన్ ఓర్ మైనింగ్, అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో థర్మల్ పవర్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కేవలం మైనింగ్, ఎనర్జీ మాత్రమే కాదు, మౌలిక సదుపాయాల పరిస్థితి కూడా అంతే. ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్న లావాసా సిటీ ప్రాజెక్ట్, జైతాపూర్ మరియు కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు, ఎగుమతులు పెంచే పోర్ట్ ఎక్స్పాన్షన్లు, నేషనల్ హైవేలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇలా దేశాన్ని 10 ఏళ్లు ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాజెక్టులన్నీ ఫైళ్లలోనే దుమ్ము కొట్టుకుపోయాయి. స్టీల్, మైనింగ్, పవర్, పోర్ట్స్, ఇలా ప్రతి సెక్టార్ లో పెట్టుబడులు ఆగిపోయాయి. పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆ కాలంలోనే జాతీయ మీడియాలో, పారిశ్రామిక వర్గాల్లో ఒక పదం బాగా మార్మోగిపోయింది. అదే పాలసీ పెరాలిసిస్, అంటే విధానపరమైన పక్షవాతం. అంటే సరైన సమయంలో ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దమ్ము లేక ఏకంగా దేశ అభివృద్ధికి ఒక పెద్ద తాళం వేసిన పరిస్థితి అది. దీని వల్ల చివరిగా జరిగిన నష్టం ఏంటి? మనం ఇక్కడ అనుమతుల కోసం, కేసుల కోసం కొట్టుకుంటూ కాలాన్ని వృధా చేస్తుంటే చైనా ఆ అవకాశాన్ని వాడుకొని ప్రపంచానికే ఒక ఫ్యాక్టరీగా అవతరించింది. మన భారతదేశం మాత్రం ఆ 10 ఏళ్ల విలువైన కాలాన్ని కోల్పోయింది. ఆనాడు ఆ ప్రాజెక్టులన్నీ ఆగిపోకుండా పూర్తయి ఉంటే ఈ రోజు మన దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య ఎంత మెరుగ్గా ఉండేవి. దేశ ప్రగతికి బ్రేకులు వేసిన ఆనాటి పాలసీ పెరాలిసిస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. ప్రతి భారతీయుడికి మన దేశ ఆర్థిక చరిత్రలోని ఈ చీకటి కోణం తెలియాలి. అందుకే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.